హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు రీసెంట్గానే రియల్మీ నార్జో 60X అనే ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 13,000 అయితే పెట్టారు. సో ఈ 13,000 ఉండాల్సిన స్పెక్స్ ఈ మొబైల్లో ఉన్నాయా, లేకుంటే 13,000 ఇంకా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయా అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ డిజైన్ చూసుకుంటే మాత్రం మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ఈ మొబైల్ ఏ విధంగా ఉంటుందో. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ అనమాట. అండ్ చుట్టూ చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ యూజ్ చేశారు. ఏ గ్లాస్ యూజ్ చేశారు అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. మొబైల్ 7.8 mm థిక్నెస్ తో అయితే వస్తుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం వెయిటే ఉంటుంది ఈ మొబైల్ అయితే. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.72 inches అయితే ఉంటుంది. సో డిస్ప్లే సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మీరు మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి, నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న IPS LCD డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది అడ్జస్టబుల్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో అడ్జస్ట్ చేసుకుంటుంది దాని ఇచ్చేదే. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు 120Hz రిఫ్రెష్ రేటు, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఎంత కావాలో అంతనైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మొబైల్లో 650 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మొబైల్లో పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది 5G ప్రాసెసర్, 6 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz మీద క్లాక్ చేయబడింది. సో ప్రాసెసర్ విషయంలో మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది ప్రాసెసర్ అయితే. ఆ బడ్జెట్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు ఈ మొబైల్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తా అంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీరు హెవీ గేమింగ్ ఆడతాను, ఒక 3 to 4 hours గేమింగ్ ఆడతాను, కనీసం 2 hours అన్న గేమింగ్ కంటిన్యూస్గా ఆడతాను అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మొబైల్లోనైతే ల్యాగ్స్ అయితే గమనిస్తారు. చాలా స్టక్ అయితే అవుతుంది. సో ఒక వాడిన 2-3 weeks తర్వాత ఈ మొబైల్ ఎందుకు కొన్నా అంటారా, ఇంత లాగ్ అవుతుంది అనేది అనుకుంటారు. సో ఇది మాత్రం గుర్తైతే పెట్టుకోండి. ఈ బడ్జెట్లో మీరు గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. నెక్స్ట్ ఈ మొబైల్ Android 13 Realme UI 4.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కెమెరా బోకే కెమెరా అయితే చెప్తున్నారు. బట్ ఎంత మెగాపిక్సెల్ యూజ్ చేశారు అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. బోకే కెమెరా అంటే డెప్త్ కెమెరా. సో 2 MP అయితే ఇచ్చి ఉంటారు. ఈ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 1080p 30 FPS లోనైతే వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. బట్ ఆ పంచువల్ కెమెరాలో ఎంత మెగాపిక్సెల్ ఇచ్చారనేది వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. నేను లాంచ్ ఈవెంట్లో కూడా చూసాను, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వీళ్ళు లాంచ్ ఈవెంట్లో చెప్పలేరు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఖచ్చితంగా వీళ్ళు చాలా తక్కువ కెమెరానే యూజ్ చేసి ఉంటారు, అందుకే వీళ్ళు చెప్పలేదు. సో నాకు తెలిసి 5 MP or 8 MP ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే నాకు తెలిసి అంత బెటర్ అయితే ఉండదు. సో నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. 5000 mAh అంటే బెటర్ బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 1% to 50% వరకు 29 minutes లోనే ఛార్జ్ అవుతుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఒకటైతే మంచిగా అనిపించింది. ఈ మొబైల్లో బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బెటర్ అయితే ఇచ్చారు. సో Type-C పోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్కి అయితే ఉంటుంది. సో ఇవి ఓవరాల్ ఈ మొబైల్ స్పెక్స్ అనమాట. అండ్ ఈ మొబైల్లో వర్చువల్ ర్యామ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ని 2 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. 4+128GB బేస్ వేరియంట్ 13,000 పెట్టారు. అండ్ హయ్యర్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 15,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ని September 15th అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు 12 PM మీరు అప్పుడైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. బట్ పర్చేజ్ చేసే ముందు ఈ మొబైల్ని 13,000లో తీసుకోవచ్చు అనే విషయానికి అయితే వచ్చేద్దాం. ఈ మొబైల్లో కెమెరాని పక్కెట్టేస్తే మాత్రం మిగతా అన్నిట్లలోనైతే ఈ మొబైల్ బెటర్ అనిపించింది. డిస్ప్లేలో బెటరే ఉంది, మంచి డిస్ప్లే సైజ్ ఉంది, IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ కెమెరానే నాకైతే కొంచెం బెటర్ అనిపించలేదు. సో మీ కెమెరా పర్లేదు, కెమెరా నేను ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకోను అనుకుంటే ఈ మొబైల్ని అయితే 13,000లో మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. బట్ మీకు కెమెరా ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా కెమెరా తీసుకుంటాను అంటే నేను ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ తీస్తాను అనుకుంటే మాత్రం మీరైతే ఈ మొబైల్ని అయితే తీసుకోవద్దు, అంత బెటర్ అయితే లేవు కెమెరాని అయితే. సో ఇది గైస్ నా ఒపీనియన్ ఈ మొబైల్ మీద. 13,000 ఈ మొబైల్ తీసుకోవద్దా అని అయితే. సో మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అని అయితే. మీరు ఈ మొబైల్ని కొందాం అనుకుంటే మాత్రం కొనే ముందు ఖచ్చితంగా ఈ మొబైల్ రివ్యూస్ అయితే చెక్ చేయండి. ఎందుకంటే ఆన్ పేపర్ స్పెక్స్ కొను రియల్ టైం పర్ఫార్మెన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు రివ్యూ చూస్తేనే ఈ మొబైల్ కెమెరా ఎట్లుందో అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో కొనే ముందు అయితే రివ్యూస్ అయితే చూడండి. అండ్ ఈ మొబైల్ బయింగ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి బై చేయొచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.